రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 లో. నేను మీ ఆర్జే యోగితాని. లైఫ్ లో ఎప్పుడన్నా ఫేర్ గా ఉండాలి. ఎవరినైనా మోసం చేద్దామని ప్రయత్నించామనుకోండి, మొదటికే మోసం వస్తుంది. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా 2 పిల్లలున్నాయి. ఆ 2 పిల్లలు ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఒక పెద్ద చీజ్ ముక్క కనబడింది. అరే, ఈ రోజైతే మనకి పెద్ద చీజ్ దొరికేసింది, ఈ రోజు మనకి ఇంకా ఆహారం గురించి ఎత్తుకోవాల్సిన పని లేదు అని సంతోషంగా పరిగెట్టుకుంటూ ఆ చీజ్ వరకు వెళ్లారు. చీజ్ చూస్తే చాలా పెద్దగా ఉన్నది. అప్పుడు వెంటనే ఒకటే పీస్ ఉంది, ఇది మన ఇద్దరం సరి సమానంగా డివైడ్ చేసుకోవాలి అని అనుకుని బ్రేక్ చేద్దామన్న టైంకి ఒక క్యాట్ అన్నది, నేను ఇరిపిస్తాను అన్నది. ఇంకో క్యాట్ అన్నది, నువ్వెందుకు ఇరిపిస్తావు, నేను ఇరిపిస్తాను, నాకు ఇచ్చేయి అని అడిగింది. లేదు, నువ్వు చాలా ఎక్కువ ఆకలి మీద ఉన్నావు, 2 రోజుల నుంచి తినలేదు, నువ్వు నీకు ఎక్కువ తీసుకొని నాకు తక్కువ ఇస్తావు, అందుకని నేనే ఇరుపుతాను అని అన్నది. వెంటనే ఆ ఇంకొక పిల్లి అన్నది, నీకు చీజ్ అంటే చాలా ఇష్టం, కానీ నువ్వు ఎక్కువ తీసుకోవని నమ్మకం ఏంటి అని వీళ్ళిద్దరూ గొడవాడుకున్న టైంలోని చెట్టు మీద నుంచి మెల్లిగా ఒక కోతి దిగింది. కోతి దిగిన వెంటనే అన్నది, హే, ఏం చేస్తున్నారు మీరు అని అంటే, ఇలాగా మేమిద్దరం నడుచుకుని వస్తుంటే మా ఇద్దరికి చీజ్ దొరికింది, కానీ అది ఒకటే పెద్ద పీస్ దొరికింది, తను ఇరుపుతానని నేను ఇరుపుతానని ఈక్వల్ గా గొడవాడుకుంటున్నామనంటే, మీరిద్దరూ నాకు తెలియదు కదా, నేను సమానంగా ఇరుపుతాను అని చెప్పి ఆ కోతి వాళ్ళ దగ్గర నుంచి ఆ పెద్ద చీజ్ పీస్ అనేది తీసుకొని బ్రేక్ చేసింది. ఒక దాంట్లో ఎక్కువ ఉన్నది, అరే ఇందులో ఎక్కువ ఉన్నది అని చెప్పి అందులో చిన్న ముక్క తినేసింది. అరే, ఇది చిన్నది అయిపోయింది, ఇప్పుడు ఇది పెద్దదైపోయిందని ఇందులో ఇంకో పెద్ద ముక్క తినేసింది. అలాగా 2 ఈక్వల్ చేద్దాము అన్న టైంలోని ఒకదాని తర్వాత ఒకటి బైట్ చేస్తూ చీజ్ అంతా కోతి తినేసింది. అప్పుడు వెంటనే ఆ పిల్లలు చాలా సాడ్ ఫీల్ అయ్యాయి. ఆ కోతి, అరే రే, నాకు తెలియకుండా తినేసాను, ఐఎమ్ సారీ అని మళ్ళీ చెట్టెక్కిపోయింది. అప్పుడు అర్థమైంది ఆ పిల్లలకి, మనిద్దరం గొడవాడుకునే టైంలోని కోతి పండగ చేసుకుంది అని చెప్పి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అనేది ఒక మనిషి మీద చాలా ఇంపార్టెంట్. అలానే ఆ ట్రస్ట్ చేసిన దాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఈక్వల్ గా చేయాలి. ఏం చేసినా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఆ నమ్మకం అనేది కూడా నిలిచి ఉంటుందన్నమాట. అండ్ తెలిసిన వారికి ఎప్పుడూ ఫేర్ గానే ఉండడానికి ట్రై చేయాలి. మనం ఎప్పుడు చీట్ చేయకూడదు. ఇలా చీట్ చేస్తే మొదటికి మోసం వస్తుంది, ఇలా కోతిలాగా ఇంకొకటి పండగ చేసుకుంటది. సో అందుకనే ఎప్పుడు ఫేర్ గా ఉండాలి, తెలిసిన వాళ్ళతోనన్నా తెలియని వాళ్ళతోనన్నా. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి అమేజింగ్ స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.